నవ్వించడానికి రాకెట్ వేగంతో నవ్వించడానికి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. బస్సుకి వస్తావు, బండకి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు. అబ్బే నువ్వు పక్కనుండగా ఏం ఎక్కువచ్చినా ట్రాక్టర్ ఎక్కువచ్చినట్టుంటది. అది చెత్త డాక్టర్. ఎందుకు అలా చిరాకు పడతారు? ఈ రోజు మన పెళ్లి రోజు తెలుసా? అందుకే చిరాకుగా ఉంది నాకు. ఎక్కడైనా దెబ్బ ఒకసారి తగిలితే సరిపోద్ది. ప్రతి సంవత్సరం తగిలిన దెబ్బ మీద తగిలించుకోవాలంటే మామూలుగా ఉండదు. బయటికి ఎక్కడికన్నా తీసుకెళ్ళండి. తీసుకెళ్తాను, మళ్ళీ వెనక్కి తీసుకురమ్మని అడగకూడదు. చిచి! నన్ను ఎప్పుడు అర్థం చేసుకోరు. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని వ్రతం చేస్తున్నాను తెలుసా? తెలీదు. మీరు చేస్తుంటారే. నేను ఎప్పుడు చేశాను? జబర్దస్త్ వచ్చిన కొత్తల్లో ఇక్కడే పాతికి పోవాలని. అసలు లాంగ్వేజ్ తగలయ్యా, పాతుకుపోవాలని చెప్పాలి. ఎవరన్నా వింటే ఏమనుకుంటారు, వీడు 25కి 20కి పోతాడు అనుకోరు నన్ను. నన్ను ఎప్పుడు అర్థం చేసుకోరు. నా కడుపు పండాలని చెప్పి వారం రోజుల నుంచి ఉపవాసం చేస్తున్నాను. దానికి అంత పెద్ద స్టంట్ ఎందుకు? గోరింటాకు రాసుకుంటే అరగంటలో పండుతుంది. చిచి! ఏళ్ళు కాఫీ పట్ల ఇల్లు. డాన్స్ బాగా వేస్తున్నావు గానీ మరి అంత ఎక్కువసేపు అయ్యి మాకు. ఎగినవే కామెడీ ఎలాగే చేయలేడు, కనీసం డాన్స్ అని అయినే. అయితే డీకి వెళ్తాడంటారా? అక్కడికి వెళ్తే వాళ్ళు ముందే డి అంటారు. నేనండి సత్యనారాయణ కొడుకుని. సత్యనారాయణ నువ్వు సత్యగారి కొడుకువా? నీ డాన్స్ చాలా బాగుంటదమ్మా. కామెడీ కూడా చాలా బాగుంటదండి. నేను సరదా కన్నా. నేను సరదాగా అన్నాను. సర్లే, ఎందుకు వచ్చావు? అంటే ఎగ్జామ్ రాయడానికి వచ్చాను సార్. ఏడు ముద్రగాలకి ఎగ్జామ్లు కూడా ఉంటాయా? నేను డాక్టర్ అవ్వాలని మా నాన్న కోరిక. మరి మీ నాన్నకి చెప్పావా? ఏమని? ఆ కోరిక తీరదని. మీరు అదృష్టవంతులండి. ఏ? ఎంత బాగున్నారో. బతికుంటే ఇంకా బాగుండేది అయ్యా. ఏం మాట్లాడుతున్నావా? మైండ్ పోయిందా నీకు? మైండ్ పోవడం కాదు, ఇదే పోయింది ఏకంగాను. పోయిందా? పోయి 4 ఏళ్ళు అయింది అయ్యా. 4 ఏళ్ళైందా? కుడుములు ఏమన్నా ఆవిడ పాటు ఏంటండి? అంటే పండగ అది చేసుకుని కుడుములు గొంతులు అడ్డుపడి అదే చచ్చిపోయింది. మరి ఇప్పుడు ఆవిడ పోతే మీరు ఒంటరిగా ఉంటున్నారా? మనం ఒంటరిగా ఉన్న వయసు ఊరుకోదు కదమ్మా. 2 పెళ్లి చేసుకున్నారా? ఏమే సాంబారు? నమస్తే అమ్మా. నమస్తే. మంచి వ్యక్తి, నోట్లో మాటలేనోడు. జాగ్రత్తలు చూసుకోవాలి మీరు. బతికుంటే జాగ్రత్తగా చూసుకుంటా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మైండ్ ఏమైనా దొబ్బిందా మీకు? మైండ్ దొబ్బలేదు, ఇదే. ఈవిడెలా చచ్చిపోయిందండి? విషం తాగి చచ్చిపోయింది అయ్యా. విషం తాగి చచ్చిపోయింది. మరి ఒళ్ళంతా దెబ్బలేంటి? అంటే విషం తాగిన ముందుకెత్తే బండకేసి బాధేసాను. మీరు ఆత్మలతో తిరుగుతున్న భయం లేదా మీకు? పిల్లలు బతికుంటే భయపడాలి కానీ పోతే భయం ఎందుకమ్మా? అయ్యో బాబు, నేను ఇంట్లో ఉన్నాను. నేను వెళ్ళిపోతాను సార్. మా నాన్నగారు చెప్పుకుంటాను. బాబు, అమ్మాయి ఎవరు సార్? పక్కింటి పిల్ల? హై క్లాస్ పిల్ల? హై హీల్స్ పిల్ల. 2 అంతస్తులు వేసింది కింద. మా ఓనర్ గారే. బాబు నమస్తే సార్. ఈ మాటలకేం తక్కువ లేదు. 6 నెలలు అయింది రెంట్ ఇచ్చి. ఎప్పుడు ఇస్తావయ్యా? అసలు సిగ్గుందా నీకు? పోలీసులకు ఫోన్ చేసి చెప్పాలి. ఏంటి మీ దగ్గర డబ్బులు లేవా? నా దగ్గర నేను ఇస్తాను. అలా కాదు. ఆగండి చెప్తాను. ఇదిగో వాడి మొగలు కొట్టండి. ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానమ్మా. తీసుకోవడానికి ఆడు ఉండాలి కదా. అంటే ఆడు చచ్చిపోయి 4 సంవత్సరాలు అయింది. రేయ్, రేపటి కల్లా నా డబ్బులు ఇవ్వలేదో ఇప్పుడే పోలీసులు ఫోన్ చేశా. రేపు నీ తాట తీస్తా. ఆత్మ ఎలా డేలా చెప్పిందండి? అంటే ఎలాగే ఇవ్వలేదు కదా, ఇదేనా చెప్తే బాగుంటుందని ఒకటి చెప్పి వెళ్ళిపోయాడు అంతే. నేను ఎక్కు దూకి చచ్చిపోతా. ఎవడు దూకేస్తున్నాడు? బాబా ఎక్కొద్దు. ఎందుకు చచ్చిపోతాడు సార్? అంటే ఆడు ఒక అమ్మాయిని ప్రేమించాడయ్యా. ప్రేమించకపోతే దూకేస్తాడు, దూకేసి చచ్చిపోయాడు. మరి అక్కడ ఎక్కాడు? అంటే ఎలా చచ్చిపోయాడో చెక్ చేసుకుందాం. అప్పుడప్పుడు ఎక్కుతూ ఉంటాడు. మీ నిన్న ఆత్మలు ఉన్నారా బాబు? నేను వెళ్ళిపోతాను. అడవే బాబు, ఇదో సార్ అమ్మాయి నాకు ఇచ్చాను, పెళ్లి చేయండి సార్ ప్లీజ్ సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నువ్వు ఏం పట్టుకున్నా ఈ పెళ్లి కుదరదయ్యా బాబు. ఎందుకు కుదరదు? ఆల్రెడీ అమ్మాయి బాల్చి తన్నేసింది. ఈ అమ్మాయి కూడా ATMA ఆత్మ ఆ. ఎలా చచ్చిపోయింది సార్? మాట్లాడతాను మధ్య సంధ్య ఎందుకు? అది ఎవరు ప్రేమించింది సార్? ఇందాక నుంచి అలా కడుతున్నాడు. ఆడి సంజనే ప్రేమించాడయ్యా. నిన్నా? నువ్వు ప్రేమించకపోతే మీద నుంచి దూకేసి చచ్చిపోతున్నాడు. ఈ పొట్టుది ముందుకెళ్ళి వద్దు అంది. కరెక్ట్ దీని మీద దూకేసాడు. ముందు ఈ పొట్టుది పుట్టుకుమందు, తర్వాత ఆడిపోయాడు. సార్ నాకు ఇవన్నీ ఏమొద్దు కానీ ఇదిగోండి నా పెళ్లి కార్డు. మీరు నా పెళ్లికి తప్పకుండా రావాలి. మీకు కారు పెడతా.
ఎందుకు సార్? కారు ఎందుకమ్మా, నేను గాలిలో వచ్చేస్తాను. మా ఊరికి ఫ్లైట్ లేవు సార్. ఫ్లైట్లు కాదురా కుంకుడికే, నేను చచ్చిపోయి 6 ఏళ్ళు అయింది కదా. ఏయ్, ఏయ్! మీరు ఆత్మ, నేను ఇక్కడ ఉండి వెళ్ళిపోతాను బాబు. హలో, అలాగే వస్తానండి, ఉంటా. ఎవరండి? మీ నాన్న. మా నాన్న మీకెందుకు ఫోన్ చేశాడు? నీ పెద్ద కర్మకి రమ్మని. మైండ్ పోయిందా? నేను బతికే ఉన్నాను. నువ్వు ఇందాలు బస్సులో వచ్చినప్పుడు ఎవరైనా నీ పెర్ఫార్మెన్స్ బాగుంటదని చెప్పారా? ఒక్కడు బాగుంటది అన్నాడండి. అప్పుడే నీ హార్ట్ ఆగిపోయింది. అంటే ఇప్పుడు నేను కూడా ఏటీఎంఏ. నమ్మలేకపోతున్నా. అదే ఇక మన ఆత్మలన్నిటికీ ఇప్పుడు బోర్డు మీటింగ్ ఉంది, పద వెళ్దాం. మరి ఇక్కడ 10 మార్కులు బోర్డు. ఆఖరిలో ఆ బోర్డు మీటింగ్ ఉంటది, ముందు మన మీటింగ్ పద. రోజా గారు, నైస్, ఎంజాయ్ చేశాను నేనైతే. మనో గారు, చాలా బాగుంది, ఫెంటాస్టిక్. ఆకలేస్తే ఫుల్ గా తింటావా, సగం తింటావా? ఫుల్ గా తింటా అండి. మరి బట్టలు ఎందుకే సగం సగం వేసుకుంటావు? ఈ రకంగా అయినా మీకు ఆకలేస్తుందేమో అని. నిన్న ఎవడైనా టీ అంటాడే? ఏమండి? ఏమైంది? టీలో పంచదార లేదండి. ఇది మర్యాద గల కుటుంబం. పిచ్చి పిచ్చిగా మాట్లాడాను, లాగ్ ఒకటి ఇస్తాను. చూడమ్మా, మా ఇంట్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, అవన్నీ పాటిస్తానంటే ఇంట్లో ఉండు, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో. గొడవ ఎందుకు వచ్చింది? అన్నం పెడమన్నది, పెట్టావు. పెరుగు పెట్టమన్నది, పెట్టావు. ఈగడ అడిగిందండి, నేను ఎట్లా చేస్తానండి ఈగడ? నా పెద్ద కూతురు తలక మాసిన పెళ్లి చేసుకొని నా తల దించుకునేలా చేసింది. ఈయన మా చిన్న అల్లుడు, సాఫ్ట్వేర్ అల్లుడు. నీకు తెలిసిన ప్రోగ్రామ్ గురించి చెప్పు. జావా, ఒరాకిల్, మిరాకిల్, పైనాపిల్. ఎట్టా జబర్దస్త్ కలిచ్చేస్తున్నాం కదా, శ్రీదేవి ఒకటి కలిచ్చేద్దామా? అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఏమన్నారా? ఏం గుణశేఖర్? ఆడు గుణశేఖర్ కాదే. అప్పు ఏం గుణశేఖర్? ఎంగే ఇంత మంచిగా చేసిన తిడుతుంది. ఏమన్నావే? ఎంగే అందుకే పోతున్నా. ఏంటి కళ్ళకు పసుపు రాసుకున్నావు? అన్నానా? ఎందుకు రాసావు? కాళ్ళకు పసుపు రాసావు, చేతికి గాజులు పెట్టావు, మొహానికి బొట్టు పెట్టావు అని అంటావు. ఆడదాన్ని నేను పెట్టుకోకపోతే మొహం నువ్వు పెట్టుకుంటావా?